రైట్ ఇక బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత తన ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ఆ మార్పులు చేశారు. ఇక ముందు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకున్న కవిత ఇప్పుడు వాటిని తీసేశారు. కేవలం మాజీ ఎంపీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు అని మాత్రమే పెట్టారు. రైట్ ఇక మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కవిత. ఇక దాని తర్వాత తన ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ఆ మార్పులు చేసిన విధాన్ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే ఇంతకు ముందు రాజీనామా చేయక ముందు ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఏ విధంగా ఉందో కూడా చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఇంతకు ముందు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకున్న కవిత ఇప్పుడు వాటిని తీసేస్తూ కూడా కేవలం మాజీ ఎంపీ అలాగే తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు అని మాత్రమే పెట్టుకున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఏదైతే తన చేసిన వ్యాఖ్యల కారణంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారో ఇక దాని కారణంగా అటు కవిత ఎమ్మెల్సీ పదవికి అలాగే బీఆర్ఎస్ పార్టీకి కూడా గుడ్ బై చెప్తూ రాజీనామా చేశారు. మనందరికీ తెలిసిన విషయమే. ఇక దాని తర్వాత తన ట్విట్టర్ హ్యాండిల్లో కొన్ని మార్పులు చేశారు కవిత. ఇంతకు ముందు ఎమ్మెల్సీ అలాగే బీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకున్న కవిత ఇప్పుడు వాటిని తొలగిస్తూ కూడా కొత్తగా కేవలం మాజీ ఎంపీ అలాగే తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు అని మాత్రమే చేంజ్ చేసిన డీటెయిల్స్ ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. రైట్ ఇక కవిత ట్విట్టర్ హ్యాండిల్లో ఇంతకు ముందు రాజీనామా చేయకముందు ఏ విధంగా ఉందో తన బయోలో, అలాగే రాజీనామా చేసేసిన తర్వాత తన బయోని ఏ విధంగా అయితే చేంజ్ చేశారో దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ మనం చూస్తున్నాం. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కవిత. ఇక దీని తర్వాత తన ట్విట్టర్ హ్యాండిల్లో బయోని చేంజ్ చేశారు కవిత. అందులో కొంత మార్పులు చోటు చేసుకున్నాం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇంతకు ముందు ఎమ్మెల్సీ అలాగే బీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకున్నారు కవిత. ఇప్పుడు వాటిని తీసేస్తూ కేవలం మాజీ ఎంపీ అలాగే తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు అని కూడా తన బయోలో మార్పులు చేసిన డీటెయిల్స్ ను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. తను రాజీనామా చేసిన తర్వాత ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకున్న కవిత ఇంతకు ముందు ఇప్పుడు దానినే తీసేస్తూ కూడా ఏ విధంగా అయితే మార్పులు చేశారో కూడా చూస్తున్నాం. ఇక దీని తర్వాత కవిత ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా ఇప్పుడు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆరే దేవుడు అంటూ కూడా అనేకమైన సార్లు వ్యాఖ్యానించిన కవిత ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేయడం, దాని తర్వాత ఫస్ట్ యాక్షన్ ఏదైతే ట్విట్టర్ అకౌంట్స్ లో తన హ్యాండిల్స్ ఉన్నాయో వాటిలో తన బయోని చేంజ్ చేయడం కూడా చూస్తున్నాం. దీని తర్వాత కవిత ఏ విధంగా వ్యవహరిస్తారో తెలియాల్సిందే.